Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాం. ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ గడియ వాక్యం మీరు మాకివ్వండి ప్రభువా. వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో మేము చూచులాగా మా నేత్రాలు తెరవండి ప్రభువా. ఆ అమ్మాయి మార్గములో క్లయోపా అతని సహోదరులు దుఃఖముఖులై ఏడుస్తూ వెళ్ళుచుండగా అయ్యా వారి మధ్య మీరు ప్రత్యక్షమయ్యారు ప్రభువా. లేఖనాల గురించి మాట్లాడారు ప్రభువా. అయ్యా నాయన, ఆ సాయంకాలము టైంలో ప్రభువా, పొద్దుగూకుతున్న టైంలో ప్రభువా, అయ్యా వాళ్ళు బలవంతం చేశారు మా ఇంటికి రమ్మని నాయన. ఈరోజు సాయంకాలము సమయమై ఉన్నదయ్యా. ఈరోజు సాయంకాలపు వెలుగు వచ్చిన దినాల్లో మేము జీవిస్తున్నాము ప్రభువా. మా కుటుంబాల్లోకి రా ప్రభువా. మా గృహాల్లోకి రా ప్రభువా. మా జీవితం అనే నావలోకి రా ప్రభువా. ఈ గుడారాల్లోకి నువ్వు రా ప్రభువా. అయ్యా వాళ్ళ గృహాన్ని దర్శించి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచినప్పుడు ప్రభువా,
వారి నేత్రాలు తెరవబడ్డాయి ప్రభువా. ఇక్కడ కూడా అదే అభిషేకం ఉండును గాక. వాక్యం అనే రొట్టె తీసుకొని విరవబడుతున్నప్పుడు ఆ నేత్రాలు కూడా తెరవబడును గాక ప్రభువా. వాక్యంలో మేము ఆయన్ను చూచుదము గాక. వారు క్రీస్తును చూచారు ప్రభువా. ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు మండలేదా అని సాక్ష్యము పలికారు ప్రభువా. అగ్ని స్తంభం యొక్క బాప్తిజం వారికి జరిగినది ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో కూడా మాకు కూడా అదే అగ్ని స్తంభం యొక్క బాప్తిజం మాకు కూడా జరుగునుగాక. మా హృదయాలు కూడా మండునుగాక. ఈ కృప మాకు తోడుగా అనుగ్రహించాడు ఆయన. కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని నీ ఉజ్జీవం మా అందరికి ఇవ్వండి నాయన. మా ప్రాణము, ఆత్మ, శరీరము నీకు సమర్పిస్తున్నాము నాయన. మా జీవితాల్లోకి రా ప్రభువా. మీరే మమ్మల్ని ఏలండి ప్రభువా. అయ్యా, మా దోషాలు, పాపాలు, అతిక్రమములు అన్ని నీ రక్తము క్రింద పెట్టుచున్నాము. గొర్రె పిల్ల యొక్క రక్తము క్రింద పెట్టుచున్నాము నాయన. నీ కృపకి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను పాత్రులుగా చేయమని, నీ అభిషేకం ద్వారా ముట్టమని, ఈ గడియ వాక్యం ఇవ్వమని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నాం. హల్లెలూయా. మరి చాలా జాగ్రత్తగా గమనించండి. పోయిన వారం మనము 106వ పేరా దాకా చూసాము. హల్లెలూయా. మీ దగ్గర అది గనక ఉన్నట్లయితే జాగ్రత్తగా చూడండి. ఇద్దరు వ్యక్తుల గురించి మరి 104వ పేరాలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అతని పేరేంటంటే జాన్ డోయ్, ఇంకొక అతని పేరేంటంటే శామ్ డోయ్. వాళ్ళల్లో ఒకడేమో మంచి వ్యక్తి, ఇంకొకడేమో చెడ్డ వ్యక్తి. అయితే ఇద్దరు వ్యక్తులకి శరీరాలు ఉన్నాయి, ఇద్దరు వ్యక్తులకి ఆత్మలు ఉన్నాయి, ఇద్దరు వ్యక్తులకి ప్రాణం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఏమంటున్నాడంటే వీళ్ళల్లో ఒక వ్యక్తి చెడ్డవాడు, ఉద్దేశములు, మోసము చేసేవాడు, దొంగతనాలు చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, వ్యభిచారం చేసేవాడు, చెడ్డదైన కార్యాలు ఏదైనా చేసేవాడు. అయితే రెండో వ్యక్తి ఉన్నాడు. అతడు కూడా మానవుడే. అతడి పేరు ఏంటంటే మరి ఈ ఇద్దరిలో ఒక అతని పేరు జాన్ డోయ్, ఇంకొక అతని పేరు శామ్ డోయ్ అనమాట. ఇంకొక అతను ప్రేమతో, పూర్తిగా ప్రేమతోనూ శాంతముతోనూ సంతోషముతోనూ నిండి ఉన్నాడు. వారి ఇరువురు ప్రాణము, శరీరము, ఆత్మ కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మీ మనసులో ఇలా గీసుకోండి. ఫస్ట్ ఒక వృత్తం గీసుకోండి రౌండ్గా. దాని లోపల ఇంకొక వృత్తం గీసుకోండి. దాని లోపల ఇంకొక వృత్తం గీసుకోండి. 3 వృత్తాలు గీసుకోండి. ఇది మీకు ఈజీగా అర్థమవటానికి చెప్తున్నాను. రౌండ్గా అంటే ఒక వృత్తం అంటే ఒక సున్నాలాగా రౌండ్గా గీసుకోండి. దాన్ని ఏమని పెడతారంటే శరీరము అని పెట్టండి. దానికి ఏమని రాస్తారంటే శరీరము అని రాయండి. దాని లోపల ఆత్మ అని రాయండి. దాని లోపల ప్రాణము అని రాయండి. మొత్తము మనకు 3 ఉన్నాయి: శరీరము, ఆత్మ, ప్రాణం. ప్రజల అంటే ఇవి 3 మీరు చూస్తే ఎలా ఉన్నాయా అంటే దేవుని యొక్క పరలోకపు నమూనా ప్రకారముగా ఉన్నాయి. హల్లెలూయా. మీరు చూడండి, పరలోకపు నమూనా ప్రకారముగా ఈ మానవ దేహము కూడా ఉన్నది. మనము పరలోకపు నమూనా మనం చూస్తే ఏమున్నాయి? ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనంలో ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు.
తర్వాత ఆయన మరి మరకతమును పోలి ఉన్నవాడు. హల్లెలూయా. మీరు చూస్తున్నారా? అవన్నీ అక్కడ ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటున్నాడండి? ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంతము పద్మరాగము పోలినవాడు అంటే సూర్యకాంతపు రాయి రూబేన్ను సూచిస్తుంది, పద్మరాగపు రాయి బెన్యామీన్ను సూచిస్తుంది. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. చివరి గోత్రం ఏంటంటే బెన్యామీను గోత్రము, ఫస్ట్ గోత్రం ఏంటంటే రూబేను గోత్రము. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ప్రజల మరి ఇంకా నువ్వు చూస్తే మరి ఆయన చుట్టూ ఏమున్నది? ప్రకాశించు వర్షపు ధనుస్సు. హల్లెలూయా. ఆయన చుట్టూ వర్షపు ధనుస్సు ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, ఇంకా కొంచెం ముందుకు చూస్తే మరి 24 సింహాసనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా అక్కడ చూడండి 4 జీవులు ఉన్నాయి. ఉన్నాయా? ఇదంతా మీరు 4వ అధ్యాయం మీకు కంఠస్థం రావాలి. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం మీకు 4వ అధ్యాయం కంఠస్థం అవ్వాలి. అవునా? 1వ వచనంలోనేమో ఎత్తబాటు గురించి రాయబడినది. ఇక్కడికి ఎక్కిరమ్మనే స్వరం వినపడుతుంది. కానీ 2వ వచనం కాడి నుంచి మనం చూసుకుంటా వచ్చినట్లయితే ఏం కనపడుతుందండి? 2వ వచనం ఒకసారి చదువమ్మా. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు. పట్టుకుంటున్నారండి? ఇక్కడి నుంచి మనం చూస్తా ఉన్నాం. ఈ నమూనా మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ నమూనానే ఈ 2వ వచనము నుండి ఏదైతే చూస్తున్నాడో ఈ నమూనా మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ యోహాను ఆత్మవశుడవుతున్నాడు. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఈ సింహాసనము పరలోకములో ఉన్న సింహాసనము మరి దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే, ఇప్పుడు అక్కడ నివసిస్తున్న ఆయన ఎవరిలో నివసించాలని కోరుకున్నాడంటే మానవుని హృదయంలో నివసించాలనుకున్నాడు. అంటే మానవుని హృదయం లోపల సింహాసనాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రజల మీరు పట్టుకుంటున్నారా? అంటే పరలోకపు నమూనా ప్రకారముగా మానవుని జీవితాన్ని కూడా తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. మనిషి లోపల దేవుడు ఉండాలని ఆయన ఆలయము మానవుడే అయి ఉన్నాడు. మానవుని లోపల దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరగరా అని అంటున్నాడు. మనమే దేవుని మందిరం, మనమే దేవుని ఆలయం. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఒక సింహాసనం కనపడుతుంది. సింహాసనం నందు ఒక్కడు ఆసీనుడై ఉన్నాడు. ఆ ఒక్కడు ఎక్కడ ఉంటున్నాడు? ఆ ప్రాణములో. ఆత్మ యొక్క స్వభావాన్ని తెలియజెప్పేది అదే అయి ఉన్నది. ఆయన ఆత్మలో నివసించేవాడై ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడే ప్రవక్త ఏమంటున్నాడో. ఇంకేమంటున్నాడంటే 23వ వచనం అంటున్నాడు, ఆసీనుడు అయిన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగాలు మరకతమును ప్రకాశించు వర్షపు ధనుసు సింహాసనాన్ని ఆవరించిందని 3వ వచనంలో చెప్తున్నాడు. ఈ వర్షపు ధనుసు ఎవరు? ఆయన భార్యే. ఈ 7 రంగులు ఉన్నాయి కదా వర్షపు ధనుసులో. ఈ 7 రంగులు 7 సంఘకాలాలను సూచిస్తున్నాయి. ప్రజలాడ్ అది నీడగా పెట్టాడు ఆకాశంలో గుర్తుగా. నిజ రూపంలో భూమి మీద మన 7 సంఘకాలాల్లో ఉన్న వధువై ఉన్నది. మీకు తెలుసా సూర్యుడు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకి సాదృశ్యం. నీతి సూర్యుడు ఆయన. యేసుక్రీస్తుకి ఏం పేరు? నీతి సూర్యుడు అని పేరు. చంద్రుడు ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. మీరు చూసారా చంద్రుడు పెద్దగా అవుతున్నాడంటే ఏంటనుకుంటున్నారు? భూమికి దగ్గరగా వస్తున్నాడంటే ఏంటనుకుంటున్నారు? వధువు పరిపక్వత అనుకొని వెళ్ళిపోతా ఉన్నది. పరిపూర్ణతలోకి వధువు వెళ్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యొక్క రూపంలోనికి వధువు వెళ్తా ఉన్నది. ఎత్తబాటులోనికి వధువు వెళ్ళడానికి అతి సన్నిహితముగా ఉన్నది. ఇంకొంచెం మీరు 5వ వచనం కనుక చూసినట్టయితే 4:4లో సింహాసనము చుట్టూ ఎన్నున్నాయి? 24 సింహాసనాలు ఉన్నాయి.
అవునా? 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చున్నారు. వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే. అంటే ఇది పరలోకపు నమూనా కదా. ఇప్పుడు నీలో కూడా 24 ఉండాలి. ఏంటి 24 అంటే మీరు చెప్పండి. ఇటు 12, ఇటు 12. అంటే ఇటు 12 పక్కటెముకలు ఉన్నాయా, ఇటు 12 పక్కటెముకలు ఉన్నాయి. అంటే 12, 12 24. 24 పెద్దలకి సాదృశ్యముగా 24 పక్కటెముకలు ఉన్నాయి ప్రతి మానవుడిలో కూడా. పట్టుకుంటున్నారా? అంటే ఆయన సింహాసనము చుట్టూ ఉన్న 24 పెద్దలు. అలాగే ఈ యొక్క పక్కటెముకలు లోపల ఉన్నాడు ఆయన. పట్టుకుంటున్నారా? ఇంకొంచెం ముందుకు చూడండి. ఇంకేమంటున్నారు? వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వారు తల్ల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారై కూర్చుండ్రి. ఇంకేమంటున్నాడు? ఆ సింహాసనంలో నుండి మెరుపులు వస్తున్నాయి. ఏంటది? మెరుపులు, ధ్వనులు. ధ్వనులు అంటే వాక్యమే కదండి. మెరుపులు వెలుగే కదండి. అవునా? వెలుగు దేవుడు వాక్యం కాదా? ఉరుము ఆయన స్వరం కాదా? ఉరుములు, మెరుపులు, ధ్వనులు ఎక్కడి నుండి వస్తున్నాయి? దేవుడు ఎక్కడైతే ఉన్నాడో, ఆ సింహాసనం మీద ఉన్నాడో, ఆ ప్రాణంలో ఉన్నాడో, అక్కడ నుండి ఆత్మకి, అక్కడ నుండి శరీరానికి ఆజ్ఞలు ఇవ్వబడుతూ శరీరం ద్వారాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాడు, ఈ నోటిని ఉపయోగించుకుంటా ఉన్నాడు, ఈ కళ్ళను ఉపయోగించుకుంటా ఉన్నాడు. ప్రవక్త మొన్నటి కాల ఆదివారం వర్తమానంలో, కృపా వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆయనకి నీ కళ్ళు నా కళ్ళు ఆయనకి అవసరమై ఉన్నాయి. నీ నోరు నా నోరు ఆయనకి అవసరమై ఉన్నది. ఆయన దాని ద్వారా మాట్లాడటానికి. ఆయనకి మన కళ్ళు తప్పనించి వేరే కళ్ళు, లోకస్తుల కళ్ళు తీసుకోడు ఆయన. దేవుని బిడ్డ కళ్ళే ఆయన ఉపయోగించుకోవటానికి ఇష్టపడతాడు. ఆయన కుమార్తె, ఆయన కుమారుడు కళ్ళను ఉపయోగించుకోవటానికి ఇష్టపడతాడు. ఎవరైతే ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్నారో, ప్రతిష్ఠితమైన జీవితాలు జీవిస్తున్నారో, వాళ్ళల్లో ఆయన నివసించి వాళ్ళ కళ్ళ ద్వారా చూస్తాడు ఆయన. వారి యొక్క నోటి ద్వారా మాట్లాడతాడు ఆయన. మీకు తెలుసా ప్రవక్త కళ్ళ ద్వారా చూస్తున్నాడని, ప్రవక్త నోటి ద్వారా మాట్లాడుతున్నాడని? ఆ ఉరుములు ఆయన నోటిలో నుండి వచ్చాయా? ప్రవక్త నోట్లో నుండి వచ్చాయా? ఉరుములై ఉన్నాయి, ఆ ధ్వనులై ఉన్నాయి. పట్టుకుంటున్నారా మీరు? ఇక్కడ ఏం కనబడతా ఉన్నాయి? ఆ సింహాసనంలో నుండి ఆయన ఎక్కడైతే ఉన్నాడో, నివసిస్తున్నాడో, అక్కడ నుండి ఆయన వాయిస్ వస్తా ఉన్నది. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు? 3 వలయాలు తీసుకోమన్నాను. మొదటి వలయము శరీరం అని పెట్టుకోండి, రెండో వలయము ఆత్మ అని పెట్టుకోండి, మూడో వలయం ప్రాణము పెట్టుకోండి. మూడో దగ్గర ఆ ప్రాణముల అక్కడ నివసిస్తా ఉన్నాడు దేవుడు. కొంచెం ముందుకు చూద్దామా ఇంకేమంటున్నాడో. ఇంకా ఇక్కడ అంటున్నాడు, సింహాసనంలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నాయి. సింహాసనం ఎదుట 7 దీపాలు ప్రజ్వలించున్నాయి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యన, సింహాసనం చుట్టూ ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మీరు పట్టుకుంటున్నారా? మరి ఏంటి పాస్టర్ గారు ఈ 4 జీవులు మనలో కూడా ఉన్నాయి? ఏంటవో మీకు తెలుసా? 4 కవాటాలు. 4 కవాటాలు. పట్టుకుంటున్నారా అండి? మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 4 కవాటాలు. ఒక మానవుడి యొక్క లోపల 4 కవాటాలు ఉన్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా ఈ విషయాలు పట్టుకుంటున్నారు. అంటే ఇది పరలోకపు నమూనా ప్రకారము, ఆ నమూనా ప్రకారంగానే ఇక్కడ ఈ శరీరము కూడా ఉన్నది. హల్లెలూయా. అదే విధానంలో భూమి మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క నమూనా ప్రకారముగా ఆలయాన్ని కట్టమన్నాడు మోషేతో. ఆలయాన్ని, అంటే ఇదంతా పరలోకపు నమూనా. మీరు పరలోకములో దేవుని నమూనా ఎలా ఉంటుందో కావాలంటే మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదవాలి. 4వ అధ్యాయం మీకు కంఠస్థం అయిందనుకోండి, పరలోకపు నమూనా మీకు అర్థమవుతుంది. ఆ నమూనా ప్రకారముగా భూమి మీద ఉన్నవి కూడా నీకు అర్థమవుతాయి. ఇప్పుడు పాత నిబంధన దగ్గరికి వెళ్దాం. పాత నిబంధనలో మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఏదైతే నీకు చూయించానో, కొండ మీద చూయించిన నమూనా ప్రకారముగా ఆలయాన్ని నిర్మించంటున్నాడు. ఆ గుడారాన్ని కట్టమంటున్నాడు.
ఏ ఒక్క విషయములో కూడా పొరపాటు లేకుండా జాగ్రత్త పడంటున్నాడు. ఎక్కడ రాశాడు? హెబ్రీలకు రాసిన పత్రికలో దాని గురించి రాశాడు. మీరు చూడండి, హెబ్రీ 6 అనుకుంటామ్మా, చూసావా? 8 అమ్మా, హెబ్రీ 8 అంట. చూడొక్కసారి, హెబ్రీలు 8, 4వ వచనం. ధర్మశాస్త్రము ప్రకారము అర్పణలు అర్పించువారున్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. చూస్తున్నారండి, మోషే గుడారాన్ని అమర్చబోయినప్పుడు 5వ వచనం జాగ్రత్తగా పెట్టుకోండి. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. హల్లెలూయా. పరలోక సంబంధమైన వస్తువులు, ఛాయారూపకము. అది పరలోక సంబంధమైన వస్తువులు ఛాయా రూపకముగా వీళ్ళు సేవ చేస్తా ఉన్నారు. ఆ పరలోక సంబంధమైన ఆ వస్తువులన్నీ కూడా దేనిని సూచిస్తున్నాయి, ఎవరిని సూచిస్తున్నాయి? ఇది జాగ్రత్తగా పట్టుకుందాం. ఏం చూస్తున్నాడు ఇక్కడ? ఆలయం చూస్తున్నాడు. ఆలయం ఎలా కడుతున్నాడు? ముందు ఆవరణం, అది శరీరం. పట్టుకుంటున్నారా? ఆవరణం బయట ఉండే భాగం, అది శరీరానికి సాదృశ్యం. రెండవదేంటి? పరిశుద్ధ స్థలం. పట్టుకుంటున్నారా? నీ ఆత్మ. మూడవదేంటి? అతి పరిశుద్ధ స్థలం. అదే అక్కడే దేవుడు నివసించే ప్లేసు. అదే నీ ప్రాణంలో అయ్యున్నది. పట్టుకుంటున్నారా సంఘం? ఈ విషయాలు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. సింహాసనంలో నుండి ఉరుములు మెరుపులు బయలుకెళ్తున్నాయి. సింహాసనం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. అక్కడే కదా దేవుడు నివసించేది. అతి పరిశుద్ధ స్థలం మూడోది. అర్థమవుతుంది? 3 వలయాలు తీసుకోమన్నాను, 3 వృత్తాల్లాగా. ఒక వృత్తం లోపల ఇంకో వృత్తం, ఇంకో వృత్తం లోపల ఇంకో వృత్తం. ఆ 3వ దాంట్లో దేవుడు నివసిస్తున్నాడు. ప్రజల పట్టుకుంటున్నారా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను. 3వ దాంట్లో నుండి ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, ధ్వనులు వస్తున్నాయి. ఇప్పుడు 3వ దానిలో నుండి 2వ దగ్గరికి వచ్చేసేదానికి ఏముంది అక్కడ పరిశుద్ధ స్థలములో దీప వృక్షం ఉంది. అవునా? అది రెండవది పరిశుద్ధ స్థలం. దానికి ముందుకెళ్ళామనుకో, అక్కడేముంది? ఆవరణం ఉంది. ఆవరణములో ఇత్తడి గంగాళం ఉన్నది. అంటే జలాలున్నాయి, వేరుపరచు జలాలున్నాయి. అంటే ఇప్పుడు ఈ బయట ఆవరణంలో వేరుపరచు జలాలున్నాయి. అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రకటన 4వ అధ్యాయంలో ఆ యొక్క 4వ అధ్యాయం గనక మీరు చూచినట్టయితే, ఆ ఉరుములు మెరుపులు ధ్వనులు అక్కడి నుంచి బయలుదేరి, సింహాసనంలో నుండి బయలుదేరి ఎక్కడికి వస్తున్నాయమ్మా? మీరు చూస్తే, అమ్మా చూడమ్మా, గాజు వంటి, చూసారండి? ఇక్కడ మీరే చూడండి, 5 చూడమ్మా. ఆ సింహాసనంలో నుండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరుచున్నాయిగా. అంటే అది ఎటు వెళ్ళాలి? ముందు అతి పరిశుద్ధ స్థలంలో నుండి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలంలో నుండి ఆవరణంలోనికి. అంటే ప్రయాణం చేసుకుంటా వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ ఉరుములు మెరుపులు ధ్వనులు బయలుదేరుతున్నాయి. ఎక్కడి నుండి బయలుదేరుతున్నాయి? అతి పరిశుద్ధ స్థలంలో నుండి బయలుదేరుతున్నాయి. ఈ ఎదురు ఏమున్నాయి? ఎదురు చూడండి. ఇక్కడ ఎదురు ఏమున్నాయి అంటున్నాడండి?
మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు. ప్రైజ్ ది లార్డ్. సింహాసనము ఎదుట అంటే సింహాసనములో నుండి వచ్చినాయి కదా. ఆ సింహాసనము ఎదుట అంటే పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. 7 దీపాలు ఉన్నాయి. పట్టుకుంటున్నారా? ఈ 7 దీపాలు ఎవరు? ఈ 7 దీపాలు ఎవరు? 7 సంఘకాలాల్లో ఉన్న పరిశుద్ధులు. 7 ఆత్మల ద్వారాగా సిద్ధపరచబడతా ఉన్నారు. మీరు చూడండి అక్కడ ఈ 7 దీపములు. ఇంకా ఏమంటున్నాడో చూడమ్మా. 7 సింహాసనం ఎదుట 7 దీపాలు ప్రజ్వలిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మల ద్వారాగానే ఇవి సిద్ధపరచబడుతుంది. ఇంకేమంటున్నాడు? సింహాసనం ఎదుట అదండి ఈ గాజు వంటి సముద్రం ఉన్నట్టున్నది. చూసారా? హల్లెలూయా. ఇది ఏమై ఉన్నది? ఇక్కడే కదా అందరూ ఉన్నది. ప్రతి విశ్వాసి కూడా ఇక్కడే కదా ఉన్నది. అంటే ఇప్పుడు ఆ ఉరుములు విశ్వాసలో నుండి బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ గాజు వంటి సముద్రం దగ్గరకు వస్తున్నాయండి ఉరుములు. మీరు పట్టుకుంటున్నారా? ఇక్కడికి రండి. మీరు ఇక్కడికి రండి. 117వ పేరా వైపుకి నేను తిరుగుతున్నా. మీరు కూడా తిరగండి. ఇక్కడ మనము 3 వలయాలు గీసుకోమన్నాను. హల్లెలూయా. మొదటిది ఏమని రాసుకున్నాడు? శరీరం అని రాసుకున్నారు. రెండోది ఆత్మ అని రాసుకున్నారు. 3 ప్రాణం. అవునా? ఇక్కడ మీరు అట్ట పెట్టుకున్నారు కదా. ఇప్పుడు 107వ పేరా. మరియు నీవు దీని నుండి నడుస్తున్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దీని నుండి నడుస్తావో ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఈ వాక్యము ప్రకారంగా నడుస్తా ఉంటావో, ఈ వాక్యానికి నీ జీవితం అప్పగించుకుంటావో, అప్పుడు ఆయన నీ హృదయంలోనికి. హల్లెలూయా. మీరు చూడండి, మన శరీరమే దేవుడిని రానికుండా ఆటంకపరుస్తూ ఉంటది. అది నీకు పైన చూపించాడు. మీరు చూడండి 106లో 106వ పేరా చూడు. ఇప్పుడు బయట ఆవరణాలు ఏంటి? అది శరీరం. బయట ఆవరణ శరీరమేనా? గమనించారా? నీవు మొదటిగా వచ్చేది అక్కడికే. అవునా? శరీరం. మొదటిగా నీవు దాన్ని తీసివేయవలసి ఉన్నది. ఏం చేయాలి? నీవు శరీరమును దాటి రావలసి ఉన్నది. ఇప్పుడు దేవుడు కలుసుకోవాలంటే బయట ఉంటే కలుసుకుంటామా? దాన్ని దాటుకొని వెళ్ళాలా? దాన్ని దాటుకొని వెళ్ళాలి. దేవుణ్ణి ఒక వ్యక్తి కలుసుకోవాలంటే 3 వలయాలుగా మీరు పెట్టుకున్నప్పుడు 3వ వలయంలోకి మీరు వెళ్ళాలంటే ఈ శరీరాన్ని దాటుకొని మీరు వెళ్ళాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. మొదటిగా నీవు దాన్ని తీసివేయవలసి ఉన్నది. నీ శరీరాన్ని దాటి రావలసి ఉన్నది. నేను పైకి ఆ శరీరం ఎలా చెప్తుంది? బాగా అలిసిపోయాను ఈరోజు, ఎంతో కష్టపడ్డాను ఈరోజు, నా శరీరం అంతా బడలికగా ఉన్నది ఈరోజు. అబ్బా, దేవుని మందిరానికి ఏమి వెళ్దాంలే. శరీరం అంటుంది. మన శరీరం అంటుంది అలా. హల్లెలూయా. చికాకుగా ఉందనుకో మన శరీరము, ఈ ట్రిప్ ఎప్పుడన్నా వెళ్ళొచ్చు కదా దేవుడు మందిరానికి. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రవక్త ఏమంటున్నాడు? నేను లేవలేకపోవచ్చున్నాను, నేను సంగమునకు వెళ్ళలేకపోవచ్చున్నాను. ఒళ్ళంతా నొప్పులు, నేను లేవలేకపోతా ఉన్నా, నేను సంఘానికి వెళ్ళలేకపోతున్నా. వీధులు కూడా చాలా జారిపోతున్నట్లుగా ఉన్నాయి. చాలా ఎండ చూడు ఎంత వేడి ఎక్కువగా ఉన్నదో. చూసారా అండి? ఇవన్నీ ఏమొస్తున్నాయి? ఈ శరీరము బడలికగా ఉండటము ద్వారాగా మీరు చూస్తున్నారా అండి? దేవుని సింహాసనాన్ని సమీపించనీయకుండా మన శరీరమే అడ్డుపడుతుంది. మన శరీరమే పాస్టర్ గారు, మన శరీరమే. పట్టుకుంటున్నారా?
అందుకే చాలా ఎండగా ఉన్నది. ఓ సంఘము నాకు తెలియదు, అదే శరీరం, అంతా మంచిది. ఇప్పుడు నీవు దాన్ని తీసివేయవలసి ఉన్నది. అన్ని పక్కకి నెట్టి ఎలాగున్నా గాని నేను నా దేవుని మందిరానికి వెళ్ళాలి అని మొదటిగా నువ్వు వస్తున్నావంటే, మొదటి ఆవరణాన్ని దాటుకొని నువ్వు వస్తున్నావని, దేవుని సింహాసనాన్ని సమీపించటానికి, దేవుడి వెలుగుని సమీపించటానికి, ఆ దేవుడు నీలో నివసించటానికి ఆ మొదటి అడ్డుగా ఉన్న ఆ శరీరాన్ని, ఆ శరీర కోరికలని, ఆ శరీర ఆశలని అన్నిటిని చంపుకొని నువ్వు ఆ యొక్క వాక్యం దగ్గరికి వస్తా ఉన్నావు అంటే మొదటిది నువ్వు దాటుతున్నావు. చూసారా, నీవు దాన్ని తీసివేయవలసి ఉన్నది, మరియు దాని నుండి నువ్వు నడవలసి ఉన్నది. ఒక్కోసారి ఆ శ్రమలు అనుమతిస్తాడు నీ జీవితంలో, శోధనలు అనుమతిస్తాడు నీ జీవితంలో. యోబుకు అనుమతించలేదా? మీకు తెలుసా, ఇజ్రాయేల్ ప్రజలు 4 రోజుల్లో వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళొచ్చు. ఎందుకని 40 సంవత్సరాలు పట్టింది? వాళ్ళు అక్కడక్కడ ఎందుకు తిరగాల్సి వచ్చింది? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దేవుడు కొన్నిటి ద్వారా దేవుడు నడిపిస్తాడు మనల్ని. ఇజ్రాయేల్ ప్రజలని ఎర్ర సముద్రం ద్వారా నడిపిస్తున్నాడు. ప్రజల ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చేస్తుంది. హల్లెలూయా. వెనక శత్రు సైన్యం వస్తా ఉన్నది. మరి వీళ్ళు ఎటు కూడా తప్పించుకొని వెళ్ళటానికి లేదు. ఇటు పక్క చూస్తే పెద్ద కొండ, ఇటు పక్క చూస్తే పెద్ద కొండ, మరి మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా. ఎందుకని ఆ మార్గాన దేవుడు నడిపించాల్సి వస్తుంది? హల్లెలూయా. ఇటు వెళ్తే సముద్రము కదా, సముద్రము వైపుకు మోసే ఎందుకు జనాభాని నువ్వు తీసుకొని వెళ్తున్నావు? ఏమో నాకు తెలియదు, ఆయన నడిపిస్తున్నాడు. ఈరోజు మనము కూడా అంతే. ఒక్కొక్కసారి దేవుడు నడిపించిన ఆ మార్గాన వెళతా ఉంటాము. దేవుడే ఆ మార్గంలోనికి నిన్ను నడిపించడానికి అనుమతిస్తాడు. ఆయన మహిమ పొందటానికి. మీకు తెలుసా, అక్కడ దేవుడు మహిమ పొందాడని ఎంతమందికి తెలుసు? ఫరో సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచేసి, శత్రు సైన్యాన్ని ముంచేసి దేవుడు అక్కడ మహిమ పొందాడా? నీ జీవితంలో కూడా శోధనలను అనుమతిస్తాడు, వ్యాధులను అనుమతిస్తాడు. అయినా కానీ వాటి ద్వారా మనము వెళ్లాల్సి ఉండదు. కొన్ని శ్రమలు అనుభవిస్తాడు, అయినా కానీ వాటి ద్వారా మనం వెళ్లాల్సి ఉన్నది. అయితే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అక్కడ శత్రువుల మీద విజయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినట్టుగా ఈ జీవిత యాత్రలో నీవు కూడా ఆయన ఆలుకొని ఉన్నట్లయితే, వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉన్నట్లయితే, ఖచ్చితంగా నీ జీవితంలో శ్రమలన్నిటి నుండి, శోధనలన్నిటిలో నుండి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. నీకు ఖచ్చితంగా విజయాన్ని ప్రసాదిస్తాడు ఆయన. ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు నడవటం ద్వారా. మీకు తెలుసా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండం గుండా నడవాల్సి ఉన్నది వాళ్ళు. హల్లెలూయా. దేవుడు ప్రవేశపెట్టిన మార్గంలోకి వాళ్ళు వెళ్లాల్సి ఉన్నది. హల్లెలూయా. అది దేవుడి చిత్తమై ఉన్నది. పట్టుకుంటున్నారా అండి? అందుకే మీరు ఆయన ఏర్పాటు చేసిన మార్గం అనే దాన్ని చదవండి. ఆయన ఏర్పాటు చేసుకున్న మార్గం. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ కొంచెం ముందుకు వద్దాం. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలనుకుంటున్నాను. ఇదే కదా 106 చదువుతున్నాం కదా. అదే శరీరము, నీవు దాన్ని తీసివేయవలసి ఉన్నది, మరి దాని నుండి నడవలసి ఉన్నది. దేవుడు దాని ద్వారా నడిపిస్తాడు. దాని ద్వారా దేవుడే నడిపిస్తాడు. నిన్ను వదలడు, నీతోనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. మరోసారి ఆయన వచ్చినప్పుడు, ఇప్పుడు మొదటిది మీరు చూస్తున్నారు శరీరం.
మొదటి వలయం చూస్తున్నారుగా, ఆవరణం శరీరం. రెండవ ఆవరణం ఏమిటి? రెండవ ఆవరణం ఉందా? పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు రెండవ దాని కొంచెం వస్తున్నాం. మరొకసారి ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రాణంలోకి వస్తాడు. అది ఏ స్వభావం. జోనేసెస్ నా గురించి ఏం చెప్పి ఉండొచ్చు? ఓ మై, నీకు తెలుసా నేను అటువంటిది ఏదైనా చేసి ఉన్నట్లయితే నా సంఘము నుండి బయటికి తన్నివేయును. చూసారా? కానీ నీవు దాని నుండి నడవలసి ఉన్నది. కొన్నిసార్లు దాని నుండి నడవటానికి దేవుడే అనుమతిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు రండి 107వ పేర, మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా పట్టుకుంటారు. మరియు నీవు దాని నుండి నడుస్తున్నప్పుడు ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. హల్లెలూయా. ఆ శ్రమల నుండి, ఆ శోధనల నుండి, ఆ ఒత్తిడిల నుండి, ఆ ఇరుకుల నుండి నువ్వు నడుస్తా ముందుకు వెళ్తున్నప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు నేను చాలా మంది హేళన చెయ్యొచ్చు. హేళన చేసేవాళ్ళు లేకపోలా ఉంటారు కంపల్సరిగా సంఘంలో. హల్లెలూయా. సిస్టర్స్ గురించి హేళన చేస్తారు, బ్రదర్స్ గురించి హేళన చేస్తారు. హేళన చేసేవాళ్ళు యేసుక్రీస్తు దినాల్లో ఉన్నారు, మోషే దినాల్లో ఉన్నారు, నోవాహు దినాల్లో ఉన్నారు, ప్రతి కాల ప్రవక్త దినాల్లో ఉన్నారు, మన కాలంలో కూడా ఉన్నారు వాళ్ళు. ప్రజల ఇప్పుడు వాళ్ళు హేళన చేస్తారని మన మార్గాలు ఏం ఆపుకోం. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, దాని నుండి మనం నడుస్తున్నప్పుడు ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. హల్లెలూయా. మరియు అక్కడే ఆయన సింహాసనం ఉన్నది. ఆ 3వ దాంట్లోనే ఆయన సింహాసనం ఉన్నది. అదే పరిశుద్ధాత్ముడు నీలో ఉండటం, దేవుడే నీలో ఉండటం. పరిశుద్ధాత్మ బాప్తిజం అది, అగ్ని బాప్తిజం అది, దేవుడు నీలో ఉండటం. ఎప్పుడైతే అగ్ని బాప్తిజం ఇస్తా ఉన్నాడో నీ శరీరం అంతా కోరికలన్నీ కాల్చబడతా ఉంటాయి. నీ యొక్క లోనున్న ఆత్మలో ఉన్న ఆ యొక్క చెడు కార్యాలన్నీ కూడా కాల్చబడతా ఉంటాయి. ఆ తర్వాత ప్రాణంలోకి వెళ్ళిపోతాడు దేవుడు. పట్టుకుంటున్నారు? అగ్ని బాప్తిజం అవసరమేనా? మేడగదిలో 120 మందికి అగ్ని బాప్తిజం ఇచ్చాడా? మరి మీరు చూడండి, ప్రతి మానవుడు శరీరము పాపంలో నుండే వచ్చినది. ప్రతి మనిషి పాపంలో నుండే వచ్చాడు. అంటే ప్రతి మనిషికి కూడా ఏం అవసరం? అగ్ని బాప్తిజం అనేది అవసరం. ఈ అగ్ని బాప్తిజానికి ముందు 2 కార్యాలు ఉన్నాయి. శరీరము ఆత్మ ఎలాగ ఉన్నదో అలాగే అగ్ని బాప్తిజానికి ముందు, పట్టుకుంటున్నారండి, మారు మనసు ఉంది, నీతీకరణ ఉన్నది, తర్వాత శుద్ధీకరణ ఉన్నది, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం. 3వ కార్యం ఏంటండి? పరిశుద్ధాత్మ బాప్తిజం. మీరు చూస్తున్నారా? అంటే ఇప్పుడు మీరు నీతీకరణనే దాటుకుంటా, నీతీకరణ దగ్గర ఆగిపోవద్దు, మారు మనసు దగ్గరే ఆగిపోవద్దు. ఇంకా ప్రయాణం చేయాలి మీరు, ఇంకా ముందుకు నడవాలి మీరు. తర్వాత ఇంకొక స్టెప్ ఏంటి అంటే శుద్ధీకరణ. శుద్ధీకరణ దగ్గర ఆగద్దు మీరు, ఇంకా ప్రయాణం చేయాలి మీరు. ఇంకా ప్రయాణం చేసుకుంటా ముందుకెళ్ళాలి. ప్రవక్త చెప్పాడా, నువ్వు ఈ త్రోవలో నడుచుకుంటా వెళ్ళు, ఒక స్త్రీ కనపడుతుంది, అయితే నువ్వు అక్కడ ఆగద్దు, నువ్వు ప్రయాణం చేసుకుంటా ముందుకెళ్ళు, ఇంకొక స్త్రీ కనపడుతుంది, ఆమె వృద్ధురాలుగా ఉంటది, అయినా అక్కడ కూడా ఆగద్దు, ఇంకా ప్రయాణం చేసుకుంటా ముందుకెళ్ళు, అక్కడ నా భార్య కనపడుతుంది అన్నాడు. అక్కడ ఆగల్లాడా. ప్రైజ్ ది లార్డ్. అంతా ప్రయాణం చేసుకుంటా ప్రవక్త ఈ దర్శనము ఎంతమందికి గుర్తుంది? హల్లెలూయా. ప్రవక్త చెప్పాడు ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఎక్కడికి వెళతా ఉన్నామయ్యా అంటే ఆ యొక్క అగ్ని బాప్తిజం పొందుకోవటానికి వాక్యం దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఇక్కడ 2 స్త్రీలు కనపడ్డారుగా పాస్టర్ గారు, అవి 2 సంఘాలు అయి ఉన్నాయి. బాప్టిస్ట్ సంఘము, లూథరన్ సంఘము, పెంతెకోస్తు సంఘాలు ఇవన్నీ దాటుకొని ముందుకెళ్ళినప్పుడు ఆ ప్రవక్త యొక్క భార్యను అక్కడ కనుక్కుంటా ఉన్నాడు. ఈ లోకంలో డినామినేషన్ సంఘాలన్నిటినీ దాటుకుంటా నువ్వు ముందుకొస్తే ఈ వర్తమానం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నీకు ఇవ్వబడుతుంది అగ్ని బాప్తిజం. ఈ వర్తమానం దగ్గర నీకు ఇవ్వబడుతుంది అగ్ని బాప్తిజం. హల్లెలూయా. ఇది నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళేదై ఉన్నది.
పట్టుకుంటున్నారా? కొంచెం జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వర్తమానం సామాన్యమైన వర్తమానాలు కావివి. ఇవి వధువుకు సంబంధించిన వర్తమానాలు. ప్రవక్త వర్తమానము గురించి ఏమన్నాడో తెలుసా? మీకున్నది అంతటిని అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కోమన్నాడు. మీ యొక్క యావది ఆస్తి అంతా కూడా ఇచ్చేసైన విలువైన ముత్యాన్ని కొనుక్కోమన్నాడు. ఏంటి ఆ విలువైన ముత్యము? ఇదే దేవుడు వాక్యమే. యేసయ్యే విలువైన ముత్యమై ఉన్నాడు. హల్లెలూయా. మరి విలువైన దాన్ని సంపాదించుకోవాలి మనం. అన్నిటిని త్యాగం చేశారు భక్తులు. పౌలు త్యాగం చేయలా? లోకంలో ఏవేవి లాభకరాల సమస్త నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అనలా? మోషే త్యాగం చేయలా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తము ఈ ముత్యం కోసం, ఈ అమూల్యమైన ముత్యము కోసం మోషే ఎలాగా నిలబడ్డాడండి? హల్లెలూయా. ఇది ముత్యమా పాస్టర్ గారు? ఎస్, ఇది ముత్యమై ఉన్నది. ఇక్కడ అంటున్నాడు చూడండి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. యేసు ఇలా అనెను, నా యందు విశ్వాసముంచువాడు. హల్లెలూయా. యేసే చెప్పాడు ఈ మాట. ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరిచిన వాడు ఎవడో వాడి మెడకు పెద్ద తిరగటి రాయి కట్టి వాడిని సముద్రములో పడవేయుట వానికి మేలు. ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ఇక్కడ? చిన్నవారి గురించి మాట్లాడుతున్నాడు. చిన్నవారంటే పాలు తాగే వాళ్ళ, లోకములో అప్పుడే పుట్టిన బిడ్డలా, లేకపోతే అన్ని జనులకు పుట్టిన బిడ్డలా? ఎవరి చిన్నవారు? ఆయన భార్య. అగ్ని బాప్తిజం పొందిన ఆయన జనులు వాళ్ళు. ఆయన భార్య గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవడైనా గాని అభ్యంతరము కలగజేస్తే వాడు పుట్టకుండా ఉండటమే మేలంటున్నాడు. ఇస్కరియోతు యోధా గురించి చెప్పలా? యేసు ఆ మాట చెప్పలా? హల్లెలూయా. వాడు పుట్టకుండా ఉండటం మేలని చెప్పలా? అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా ప్రవక్త. చూడండి, సముద్రంలో పడవేయటం వాడికి మేలు, వానికి ఏ హాని చెయ్యవద్దు, వాడిని అడ్డగించను కూడా అడ్డగించొద్దు. కేవలం వారిని దేని చేత బాధ పెట్టొద్దు, దానికన్నను నీ అంతట నీవే మునిగి చనిపోవుట నీకు మేలు. హల్లెలూయా. లేక వారిలో ఏ ఒక్కరినైనా అడ్డగించుటకు బదులుగా అసలు ఈ భూమి మీద జన్మించకుండా ఉంటే వానికి మేలు. చూసారా అండి? ఆయన భార్యకు వ్యతిరేకంగా మాట్లాడితేనంట పుట్టకుండా ఉంటే మేలు అంటున్నాడు. పట్టుకుంటున్నారా? ఎలాంటి వాక్యమో అది? జన్మించకున్న ఎడల వానికి మేలు. ఆయన ఉద్దేశం అదేనా? ఆయన అబద్ధము చెప్పినా? నో. అపోస్తులు దాన్ని చెప్పారా? లేదయ్యా, దాన్ని యేసే చెప్పాడు ఆ మాట. యేసే ఇలా నేను, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని మీరు అభ్యంతరపరిచినట్లయితే వాని మెడకి తిరగటి రాయి కట్టి సముద్రంలో పడేయమన్నాడు. అవునా? హల్లెలూయా. వాడు పుట్టకుండా ఉండుటే మేలు అంటున్నాడు. కొంచెం ముందుకు రండి. 108. నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును. ఇక్కడ ఆయన భార్య గురించి చెప్తా వస్తున్నాడు. ఇక నమ్మిన వారిని ఈ సూచక్రియలు. నమ్మేది ఆయన భార్య కంది. వాక్యాన్ని నమ్మేది ఎవరు? వాక్యాన్ని విశ్వసించేది ఎవరు? వాక్యాన్ని హత్తుకునేది ఎవరు? వాక్యం మీద తిరుగుబాటు చేయకుండా వాక్యానికి లోబడేది ఎవరు? ఆయన భార్యే కదండి. ఒక పెద్ద గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు, ఓ నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, హల్లెలూయా అన్నాడు. గొప్ప వ్యక్తి, పెద్ద గొప్ప వ్యక్తి. నేను యేసుక్రీస్తునందు
విశ్వాసం ఉంచాను, హల్లెలూయా అన్నాడు. ఆయన వాగ్దానము చేసినట్లుగా నువ్వు ఎప్పుడైనా భాషలతో మాట్లాడావా? భాషలకు అనువాదం ఏమన్నా చెప్పావా? దయ్యాలను వెళ్ళగొట్టావా? దర్శనాలు చూసావా? మరియు మొదలైనవి చేశావా అని అడిగాడు ప్రవక్త. లేదు, ఆ దినాలు గతించిపోయాయి గాయ్యా అన్నాడు. ఎవరు? ఆ పెద్ద గొప్ప వ్యక్తి. ఆ దినాలు అంటే ఏ దినాలు? ఆ అద్భుతాలు సూచిక్రియలు చేసే దినాలు అంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. నమ్మటల్లా. హల్లెలూయా. గతించిపోయాయి గయ్యా, ఆ దినాలు అపోస్తులతోనే ఆగిపోయాయి గయ్యా అంటున్నాడు. అతడు విశ్వాసి కాదు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అతడు విశ్వాసి, అతడు ఒక నటించే విశ్వాసి, వేషధారి. యేసు ఇలా నిన్ను ఆయన చెప్పిన చివరి మాటలు, ఈ లోకంలో నమ్మిన వారిని మరియు ప్రతి జీవిని ఈ సూచనలు వెంబడించును. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు మార్కు 16:16 మీరు చూసారా? చదవమ్మ ఒకసారి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చదవమ్మ. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుతురు, కొత్త భాషలు. దయ్యం నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని యేసు చెప్తున్న చివరి మాటలు అవి. పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత చెప్పుచున్న మాటలు అవి. ఈయనేమంటున్నాడు? ఆ దినాలు గతించిపోయాయి అంటున్నాడు. అతను ఒక విశ్వాసి కాదు, అతను నటించి విశ్వాసి. ఏసేలాను ఆయన చెప్పిన చివరి మాటలు, ఈ లోకంలో నమ్మిన వారిని మరియు ప్రతి జీవిని ఈ సూచనలు వెంబడించు. అది నిజం. నేను వచ్చే వరకు ఈ సూచనలు విశ్వాసని వెంబడించును. ఆయన చెప్పిన చివరి మాటలు అవియే. ఎంతమందికి అది తెలుసు? పరిశుద్ధ గ్రంథం మార్కు 16లో ఉన్నాయి అవి. ఇప్పుడు చూసారా? అతను ఒక ఈ వ్యక్తి, ఈ గొప్ప వ్యక్తి, హల్లెలూయా, ఏమంటున్నాడండి? ఆ దినాలు గతించిపోయాయని చెబుతున్న వ్యక్తి అతను ఒక నటించే విశ్వాసి. కానీ నిజముగా విశ్వసించే విశ్వాసిని మీరు కనుగొన్నప్పుడు సూచనలు వెంబడించుట మరియు మీరు వారి జీవితంలో వినయమును చూస్తారు, లోబడటం చూస్తారు, వినయ విధేయతలు, గౌరవములు, వాక్యానికి విధేయులవ్వటం, హల్లెలూయా, వినయమును చూస్తారు. ఇంకేమంటున్నాడు? అనుకరించే వారిని కాదు, వారు క్రైస్తవుడు అని తెలుస్తుంది. అనుకరించే వారిని కాదండి, వారు ఒక క్రైస్తవుడు అని తెలుస్తుంది. ఒక నిజమైన క్రైస్తవుడు, నిజాయితీకి మాదిరిగా ఉన్న వ్యక్తి. దాన్ని అలాగే ఉంచుము. దాని యొక్క క్రియలు వెంటనే వారితో కలుపుము, వారితో కలిసి నడువుము. అలాంటి వ్యక్తులతో కలిసి నడవమంటున్నారు. అటువంటి వ్యక్తులతో నీ సహవాసం ఉంచుకోమంటున్నారు. ఈ క్రియలు వారి జీవితంలో ఉంటాయి. మీకు తెలుసా? మీరు ఒకవేళ లోకస్తుడితో మీరు జీవిస్తున్నారనుకో, వాడి యొక్క ప్రభావం అనేది మీ మీద పడుతుంది. అదే ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన ఈ వ్యక్తితో మీరు ఎక్కువగా సహవాసం చేస్తున్నారనుకో, ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ అభిషేకం మీకొచ్చి, ఆయన మీద ఉన్న అభిషేకం మీ మీదకి వచ్చి మీరు కూడా ఒక మంచి ప్రవర్తనలో ఉంటారు. పట్టుకుంటున్నారండి?
వేరొకరి ప్రభావం అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తానన్నాడు. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తానంటున్నాడు. నువ్వు ఎవరితో సహవాసం చేయదు. కొంచెం నీ ఇంటిలోకి వస్తే నీ ఇంట్లో చిత్రాలను చూసి నీ మీద ఏ ఆత్మ ఉన్నదో నేను చెప్పగలుగుతానంటున్నాడు. నీ హృదయం అంతటితో ఏ ఆత్మ నింపబడి ఉన్నదో నేను చెప్పగలుగుతానంటున్నాడు. ఇవన్నీ పట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాలు. అందుకే అంటున్నాడు, నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా ఈ విషయాలు మీరు పట్టుకోవాలి. ఒక నిజమైన క్రైస్తవుడు నిజాయితీగా మాదిరిగా దాన్ని అలాగే ఉంచుము. దాని యొక్క క్రియలు వెంటనే వారితో కలుపుము. హల్లెలూయా. వారితో ఈ క్రియలు వెళ్తా ఉంటాయి. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వారితో కలిసి నడువుము. ఏలయనగా నీవు రాజు యొక్క ప్రధాన మార్గంలో నడుస్తున్నావు. హల్లెలూయా. పాస్టర్ గారు నేను నడుస్తుంది వ్యక్తితో కదా, ఆ వ్యక్తి లోపల ఉన్నది రాజు. ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఏ వ్యక్తిలో అయితే నివసిస్తున్నాడో ఆ వ్యక్తితో మనము సాంగత్యం చేయడం ద్వారాగా, సహవాసం చేయడం ద్వారాగా ఆయన ప్రవక్తే చెప్తున్నాడు, నీవు వారితో కలిసి నడువుము. ఎందుకనగా నీవు రాజు యొక్క ప్రధాన మార్గంలో నడుస్తున్నావు అంటున్నాడు. నీ మార్గము సరిగా ఉంటుంది. నువ్వు చక్కగా దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి ఎలిజిబుల్ గా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము సహవాసం చేసే వ్యక్తులు ఎవరా అనేది కూడా గమనించుకోవాలి. ఎవరికి మనము కనుగొనగాక. ఒక విగ్రహారాధికులతో మనం ఎక్కువగా సాంగత్యం చేస్తా ఉన్నా గానీ వారి యొక్క ప్రభావం అనేది మన మీద దాడి చేస్తుంది. హల్లెలూయా. అందుకే మనం ఎక్కువగా దేవుని బిడ్డలతో సహవాసం అనేది ఉండినప్పుడు దేవుని బిడ్డల మీద ఉన్న అభిషేకము, ఆత్మ అనేది మన మీద కూడా వస్తుంది. హల్లెలూయా. ఆ విధముగా మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. నెక్స్ట్ వారం చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. 109వ పేర యూదుల గురించి. మరి తుయతైరా సంఘకాలం దాకా యూదులు మీకు కనబడతానే ఉంటారండి. మీకు దాని గురించి చరిత్ర తీసుకొని వస్తానండి నెక్స్ట్ వారం. జాగ్రత్తగా చదవండి. మీరు ఒకసారి ఇది ప్రకటన గ్రంథంలో స్వర్ణ సంఘకాలంలో ఏమన్నదంటే మీరు చూస్తే 9వ వచనం ఇలా చెప్తుందండి. 2వ అధ్యాయము 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. అంటే ఇక్కడ స్వర్ణ సంఘకాలము వచ్చినప్పుడు కూడా యూదులు ఉన్నారు. ఉన్నారా అండి? ఉన్నారండి. దేవుడికి మహిమ కలుగునుగాక. యూదులమని చెప్పుకొచ్చి యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ. అంటే వీళ్ళు యూదుల వేషం ఎందుకు వేసుకున్నారు? ఇక్కడ వీళ్ళు అపవాది సంబంధులు యూదుల వేషం ఎందుకు వేసుకున్నారు? యూదులు కాక తాము యూదులమని చెప్పుకుంటున్నారు. వాళ్ళు సాధారణ సమాజపు వాళ్ళు. అంటే యూదుల వేషం ఎందుకు ధరించుకున్నారు వాళ్ళు? ఆ మర్మం చూద్దాం. చూద్దామండి. మీరు చూడండి, ప్రతి కాలంలో కూడా మీకు యూదులు కనపడతా వస్తున్నారు. మార్టిన్ లూథర్ టైంలో కూడా యూదులు ఉన్నారు. మీరు చూస్తారా అండి? మరి మొదటి ప్రపంచ యుద్ధంలో మీరు చూస్తే మార్టిన్ లూథర్ ఏమన్నాడో తెలుసా అండి? యూదుడు అనేవాడు మనకి శత్రువు అన్నాడు ఆయన. మార్టిన్ లూథర్ మాట్లాడింది, కానీ ఆయనకి సంపూర్ణ బయలుపాటు రాలేదు. ప్రవక్త మాట్లాడాడు. హల్లెలూయా.
ఇప్పుడు యూదులు అనే వాళ్ళు భూమి మీద ఉండటానికి వీలు లేదని మరి మొదటి ప్రపంచ యుద్ధంలో 4 నియంత్రణలు వాళ్ళ పేర్లు ఏంటండి? హిట్లర్. అంటే మార్టిన్ లూథర్ యొక్క ఆలోచన హిట్లర్ నెరవేరుస్తున్నాడు అక్కడ జర్మనీలో. చూసారా అండి? జర్మనీలో నుండి వచ్చింది ఇది కూడా. మార్టిన్ లూథర్ యొక్క ఆలోచన ఎవరు నెరవేరుస్తున్నారు? హిట్లర్ నెరవేరుస్తున్నారు. పట్టుకుంటున్నారా? కాబట్టి మీరు చూడండి, ఈ యొక్క యూదులకి మొదట ఉన్న ప్రాధాన్యత ఏంటి, మరి ఎందుకు సాతాను సమాజపు వారు యూదుల వేషం వేసుకున్నారు, ఆ మర్మం అంతా కూడా నెక్స్ట్ వారం తీసుకోవాలి. మీకు క్లూ ఇస్తాను. స్వర్ణ సంఘ కాలం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఇది మీరు చదవండి, మీకు చాలా వరకు నేను చెప్పే కూడా మీకు అర్థమవుతాయి. అలాగే నేను చెప్పే విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. ఈ 109వ పేరాలో ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇక్కడ లూథర్ కాలం గుర్తు చేసుకోమంటున్నాడు. వారు యూదుల మీద శ్రమ, యూదుల మీద క్రీస్తు శకం 606 వరకు ఉన్నారంటున్నాడు. 606 తుయితైర ప్రారంభం. అది తుయితైర కాలం ప్రారంభం 312 నుండి 606 దాకా. ఏది పెద్దమ తుయితైర వచ్చేసరికి 606 నుండి 1260 దాకా, 1520 దాకా, 1520 దాకా. ఏది ఏ సంఘాలం అంటే సంఘాలం. ఇక్కడ ఏమంటున్నాడు? 606 వరకు ఉన్నారు వాళ్ళు. తుయితైరాకు వచ్చినప్పుడు దాదాపుగా యూదులందరూ మారి ఉన్నారు. కానీ యూదులు తర్వాత అది అక్కడే యూదులు మరియు అన్యజనులకు ఇద్దరికి వదిలివేయబడింది అంటున్నాడు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారా అండి? మీరు జాగ్రత్తగా చూడండి. సువార్త కూడా యూదుల దగ్గర నుండే అన్యజనులకు వచ్చింది. యూదుల దగ్గర నుండే వచ్చింది. అనుకుంటున్నారా? మరి ఈ విషయాలన్నీ మనము వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఈ మర్మం అంతా మనం వచ్చే వారం చూద్దాం. హల్లెలూయా. చూద్దామా? దేవుని మాట దీవించాల్సిన కాక. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఈ 3 వలయాలు మాత్రం మర్చిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ వారం కూడా దీని మీదే ఉంటుంది. హల్లెలూయా. మీరు చూస్తే శరీరము దాటుకొని, రెండోది ఏంటి? ఆత్మ, తర్వాత మూడవది ప్రాణం. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము దాటుకొని అర్థపరచాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు నీతీకరణ దాటుకోవాలి, శుద్ధీకరణ దాటుకోవాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం. అర్థమవుతుందా? మీరు ఈ విషయాల సంఘకాలాలు కూడా తీసుకురావాలి. సంఘకాలాల్లో కూడా ఈ 3టిని చూపించాలి. ఒక వ్యక్తిలో కూడా ఈ 3టిని చూపించాలి. పాత నిబంధనలో కూడా ఈ 3టిని చూపించాలి. దేవుడు ఎలా పనిచేస్తున్నాడో ఈ విషయాలన్నీ కూడా మనం చూసుకుంటా వస్తాం.